నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వరద బాధితులకి అందుతున్న సాయంపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని అధికారులకి ఆదేశం. ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద. బుడమేరు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. డ్యామేజ్ అయిన ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని వెల్లడి. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు స్పష్టీకరణ. హెలికాప్టర్లు, పడవల ద్వారా వరద బాధితులకి ఆహారం, పాలు, మందులు సరఫరా. పడవలు చేరుకోని ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండవద్దని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సహాయక విధుల్లో నిమగ్నమైన అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంగళవారం ఉదయం నుంచి జరిగిన ఆహార పంపిణీ వివరాలపై అధికారుల్ని ఆరా తీశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లతో ఆహార పంపిణీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 2 రోజుల పాటు తిండి, నీరు లేకుండా ఉంటే కలిగే బాధను అర్థం చేసుకుని పనిచేయాలని చెప్పారు. బాధితులకి 3 పూట్ల ఆహారం అందించాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించాలని సూచించారు. 100కు 100% ఆహారం పంపిణీ జరగాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. బుడమేరు కూడా శాంతించడంతో విజయవాడ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకి 3 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసే ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. నిన్న విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 12 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండగా ప్రస్తుతం 9.5 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికి నది నీటి మట్టం మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. మరొక వైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రహంగా దాల్చింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15,000 క్యూసెక్లకు మించి వరద నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మరొక వైపు వరద బాధితులకి ఆహారం, తాగునీరు పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇది మేము ఉంటున్న ఏరియా. భజన ఇంటివైపు చేసే ఇబ్బంది ఉండదు, కానీ నీళ్ళే వచ్చేస్తుంది. ఏదో నడుము లోతు. నడుము లేదేంటి? ఫస్ట్ ఫ్లోరే ములిగితేను సెకండ్ ఫ్లోర్ టచ్ అవుతున్నాయి కొన్ని. దేవుడా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే తల్లి. ఇంకా ఈ ప్రాంతాలు పర్వాలేదు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు చెప్పారు. డ్యామేజ్ అయిన గేట్లని బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకి తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లని ఇంజనీరింగ్ నిపుణులు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఐస్డ్ బ్రిడ్జ్ ఎక్కి పరిశీలించారు. 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తటం, మూయటం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరుని తెలుసుకున్నారు. తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకి కన్నయ్య నాయుడు సూచించారు. వాటిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతాయని తెలిపారు. మరొకవైపు దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా చేపట్టారు.
బ్యారేజీ వద్ద కన్నయ్య నాయుడుతో పాటు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణుల్ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెజవాడలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సహాయక చర్యల్ని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహార సరఫరా కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. హెలికాప్టర్లు, పడవల ద్వారా వరద బాధితులకి ఆహారం, పాలు, మందుల్ని సరఫరా చేస్తోంది. అలాగే పడవలు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరాలను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నది తడవుగా ఈరోజు ఉదయం విజయవాడలో డ్రోన్ల ద్వారా వరద సహాయాన్ని అందజేస్తోంది సర్కార్. పడవలు చేరుకోలేని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేసింది. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు 16 డ్రోన్ల ద్వారా 10,000 ఆహార పొట్లాలు సరఫరా అయ్యాయి. ఇంకా డ్రోన్ల ద్వారా సరఫరా కొనసాగుతోంది. అటు పక్కగా ఉండండి. అది చూడరా వాయిదా డ్రోన్ని చూడరు ఆ గాలికి మనకి బాబా
విపత్తు సమయంలో ఎవరైతే సరిగ్గా పనులు చేయరో వారిని వదలబోమని సీఎం చంద్రబాబు తెలిపారు. రెండవ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విపత్తు నిర్వహణలో సరిగ్గా పనిచేయకుంటే మంత్రులకైనా వేటు తప్పదని హెచ్చరిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. జక్కంపూడిలో విధులు సరిగ్గా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేశానని అన్నారు. విఆర్లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. దీనిపైన విచారణ జరిపిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకి బాధ్యతలు అప్పగించామని, మంచి ఉద్దేశంతో జరిగిందా లేక ఓవర్లుక్లు అయిందా అనేది పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పనిచేయాలనే మానవత్వం సదరు అధికారులకి ఉండదా అని ప్రశ్నించారు. టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయట్లేదనే ఫిర్యాదుని అంగీకరిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థ 5 ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని ఒకంత అసహనం వ్యక్తం చేశారు. కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ పెట్టి వెంటనే సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం మీడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను అందుకే చాలా క్లియర్గా హైరార్కీ ఇచ్చాం. టెక్నాలజీ కూడా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేసా. ఆ విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే సింగ్ నగర్కి అన్ని వెహికల్స్ వస్తే అక్కడ అందరూ రావడం, పెద్ద ఎత్తున అక్కడి నుంచి కిందికి పోనీయకుండా చేసే పరిస్థితి వచ్చారు. సింగ్ నగర్లో ఉండే అందరినీ కోరుతున్నా, ఎవ్వరు అక్కడ సమావేశం కావద్దండి. వెహికల్ వస్తే మీ డివిజన్కి, మీ సచివాలయం ఏరియాకి వస్తాయి, అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను తప్ప ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆపేయమని చెప్పాను. అది కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్క వెహికల్లో ఎవరైతే ఒక అక్టోపస్ కానిస్టేబుల్ని, ఒక గ్రే హౌండ్స్ని, ఏపీఎస్సీ స్టాఫ్ని పెట్టాం డెలివరీ ఇవ్వడానికి. వాళ్ళు తీసుకొస్తారు ఇవన్నీ. ఎక్కడన్నా ఇవన్నీ చేయకపోతే పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా క్లియర్గా చెప్తున్న హైరార్కీ కూడా మోస్ట్ డిసిప్లిన్ ఫోర్స్ వచ్చి పోలీస్. బీ డిసిప్లిన్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత మీది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే నష్టం జరిగేది రిమోట్ ఏరియాలో ఉండే పేదవాడికి జరుగుతుంది. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూస్తే వన్ననా తీర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు నీళ్లలో నడిచొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి, తేళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అంటే పై బిల్డింగ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ పాములు, తేళ్లు ఇవన్నీ చూస్తామంటే బాధ, భయం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది. మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదు. మాజీ సీఎం జగన్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ ఓడిపోయినా డ్రామాలు ఆపటం లేదని విమర్శించారు. బెజవాడ మునిగిపోవటానికి కారణం జగన్, ఆనాటి ఇరిగేషన్ మంత్రులేనని ఆరోపణలు గుప్పించారు. 2018లో చంద్రబాబు బుడమేరు కెనాల్ పనులు ప్రారంభించారని అన్నారు. కెనాల్ పనులు పట్టించుకోని జగన్ కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖతో డిసెంబర్లో స్టార్ట్ చేసి మే కల్లా 130 కోట్లు ఖర్చు పెట్టిస్తే కాంట్రాక్టర్లకి బిల్లులు ఎక్కొట్టి పనులు పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి 5 ఏళ్ళు పొద్దు నిద్రపోయి నిన్నొచ్చి డ్రామాలు ఆడతావా? నిన్నొచ్చి సొల్లు కబుర్లు చెప్తావా? ఎవరిని మోసం చేద్దామని, ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ద్రోహం చేద్దామని, ప్రజలు నీకు 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా, ఈ వాస్తవాలు నువ్వు మాట్లాడకుండా దుర్మార్గంగా నిన్న పనిచేసే ప్రభుత్వంలో నిలబడేస్తారు. ఏ పరిస్థితి వచ్చింది, నేను తీసుకున్న చర్యలేంటి, అదేవిధంగా ఇక్కడ బ్యారేజీ నిర్మాణ ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఇక్కడ వ్యాపార ముఖ్యమంత్రి ఎస్సీ గారు ఈ బెంగళూరు కృష్ణానగర్లో
ఇబ్బంది వచ్చినప్పుడు ఏం జరిగింది, భావితరాలు భవిష్యత్ తరాలు ప్రజలకి ఇలాంటి విలేకరులు జర్నలిస్టులు కూడా ఇవన్నీ భవిష్యత్ తరాలకు చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణ పనులు ఎలా జరిగాయి, బ్యారేజ్ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, ప్లస్ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణంలో పాల్గొన్న సాంకేతిక నిపుణులు ఎవరో, తర్వాత అందుబాటులోకి వచ్చింది, ఇవన్నీ కూడా తెలియజేస్తారు. అధైర్యపడవద్దు, అండగా ఉంటామని పశ్చిమ ప్రజలకి ఎమ్మెల్యే సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పశ్చిమంలో నీట మునిగిన ప్రాంతాలలో సోమవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్రావు నగర్, పాల ఫ్యాక్టరీ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే సుజనా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదల్ని ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ప్రాణ నష్టం సంభవించిందని, మరొకసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బాధితులకి ఆహారాన్ని అందించేందుకు కార్యాలయ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎవరూ అధైర్యపడవద్దని, అండగా ఉంటామని బాధితులకి భరోసా ఇచ్చారు. సరే కొంచెం ముందుకెళ్తా మీరు చుట్టేస్తారు. ఇప్పుడు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు గుళ్ళు వాటర్ పోయి నువ్వు రెండేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళండి. సార్ ఏర్పాటు చేశారు. ఇక్కడే పక్కనే ఉన్నాయి. పెడతా అన్నారు కానీ సార్ కొంచెం ఎదరలేకపోయా నువ్వు. సుబ్రహ్మణ్య గారి ఇట్లా గుర్తు బోటు అదే రండి. ఎవరిగా రండి. అన్నా మన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏనా మన వాళ్ళు ఎవరైనా వచ్చారా? నువ్వే తెచ్చా. మీ మైక్ ఉందా? మైక్ లేదు. ఇది నడవాలి సార్, నేను నడవాలి. అక్కడికి వెళ్ళిపో. బాబీ తరుణ్ ఉంటారు. వెళ్ళిపో. కళ్యాణ్ మండపం ఫోన్ చేసి చెప్పి ముందుకు వెళ్తే కళ్యాణ్ మండపం. दो जेंट्स, तीन जेंट्स, हाँ, 1 2 3 2 लेडीज है.
ఏరియా అంతా రోడ్లో తిరగడం జరిగింది. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉన్న పరిస్థితుల్లో మానవ సాధ్యం వరకు ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటరు, ఫుడ్డును చాలా ఉన్నాయి, కానీ తీసుకెళ్ళి ఇచ్చే సమస్యలు ఉన్నాయి. కొంతమంది పిల్లల్ని, ముసలి వాళ్ళు, కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొంతమందిని బోట్లో తీసుకొస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఏం చేయాలి, ఇంకేంటి అనేది కూడా ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకేదైనా సహాయ సౌకర్యాలు ఎలా పెంచాలనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ వాన పడితే ఇబ్బంది ఇంకా ఎక్కువ అయ్యేటట్టుగా కనపడతాం. సరే ఎంతవరకు ఇచ్చేస్తారు? బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ అటు వైఎస్ఆర్సీ కాలనీ సైడ్కి సమస్యలు ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ రివ్యూ చేసుకొని మళ్ళీ అక్కడ కూడా ఆ సమస్యలు ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. ముంపు ప్రాంతాలైన విజయవాడ మిల్క్ ప్రాజెక్టు జక్కంపూడి కాలనీలో ప్రభుత్వం అందించే నిత్యావసరం అందటం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద సాయం అందకపోవడంపై ప్రజా ప్రతినిధులపై సహాయక కార్యక్రమాలు కేవలం మెయిన్ రోడ్డుకి పరిమితం అవుతున్నాయని, కాలనీల లోపల నివసిస్తున్న వారికి భోజనంతో సహా ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని వాపోయారు. 5 రూపాయలు ఉన్న బిస్కెట్ ప్యాకెట్లు వ్యాపారులు 10 నుంచి 20 రూపాయలకి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొంతమంది అధికారులు వరద సహాయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికే సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను స్వయంగా పర్యటిస్తున్నా నిర్లక్ష్యం వీడటం లేదంటూ ఆగ్రహించారు. సీఎం చెప్పినప్పటికీ అధికారుల తీరు మారటం లేదంటూ వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపులో ఉండిపోయిన బెజవాడ ప్రజానీకాన్ని కాపాడేందుకు మరికొంతమంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే కేంద్రం నుంచి 25 పవర్ బోట్లు, 9 హెలికాప్టర్లతో పాటు 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకొని సహాయక చర్యలో పాల్గొనగా, తాజాగా పూణే నుంచి ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. మంగళవారం ఉదయం పూణే నుంచి ప్రత్యేక విమానంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో 120 మంది సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా ముంపు ప్రాంతాలకు చేరుకుని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలో పాల్గొన్నారు. ముంపు బాధితులకి ఆహారం, మంచినీటిని సరఫరా అందజేస్తున్నారు.
మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి పర్యటన చేశారు. ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ, సుజనా చౌదరి, మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్రావు నగర్, సితారా ప్రాంతాలలో ట్రాక్టర్లతో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. బాధితులకు అండగా ఉంటామని సుజన ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. అందరికీ ఆహారం అందేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలిస్తూ బాధితులకి అండగా నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ తానా ప్రతినిధి కోమటి జయరాం, నాగుల్మీరా, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంచెం పక్క రండి. ఏందో బాగుంది. వీడియో తీయన్న నిలువుగా ఇలా ఇటు వీడియో తీ, అటు ఇటు వీడియో రెండు నిలువుగా తీ. వాళ్ళు మాట్లాడుతున్నారుగా మాట్లాడారు. కూర్చోండి మీరు.
అచ్చెన్నాయుడు మంత్రి గారు వచ్చారు, మాట్లాడండి అమ్మా. ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. వాటర్ తీసుకురావండి, వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద ప్రవాహం నిడమానూరు, గూడవల్లి, కేసరపల్లి, సవారిగూడెం గ్రామాలను చుట్టుముట్టింది. గూడవల్లి వద్ద బుడమేరు కాల్వ, గండిపడి పంట పొలాలు గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్తున్నారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. నిడమానూరు పెట్రోల్ బంకు వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పాలయ్యారు. జాగ్రత్త స్కిడ్ అవుతుంది. మోడల్ డైరీ మొత్తం మునిగిపోయిందిగా. అమ్మ ఇందాడ మీద ఇప్పుడు వెళ్ళేటప్పటికి ఇంకెక్కువైనాయి. ఇక
అట్లా అది బైక్ ఉంది గట్ట ఖాళీ ఉండదు ఇప్పుడు అటు వెహికల్స్ అన్నిటికీ వస్తాయి బస్సు ఆగిపోయిందండి ఇంకా రూట్ ఎక్కడ ఉంది ఇంకే రూట్ లేదు బస్సు కూడా ఇక్కడ ఆగిపోవాలా తోసేస్తుంది చూడు ఫుడ్ వచ్చిందిలే కానీ అలా చూడు ఎలా చెప్పడం కాదు మామూలుగా చూడు ఎంత తోసేస్తుంది చూడు బాగా చేసింది వాళ్ళు వస్తున్నారు నెక్కలో నుంచి తీసుకొస్తానండి మళ్ళీ తీసుకెళ్తాం ఉన్నాయి కానీ నాలుగు పడవలే ఉన్నాయంట తీసుకెళ్తున్నారు అక్కడ దాకా వచ్చినాక తోసేస్తుంది అదే పెరిగేది పర్లేదు నా గోళ కనుకోండి ఇవాళ మునిగిపోయింది ఏంటి పోయి వెళ్ళి ఇప్పుడు పడవ వెళ్ళింది లోపలికి లోడింగ్ పెరిగితే తోసేస్తుంది చూడు ఫుడ్ వచ్చిందిలే కానీ అలా చూడు ఎలా చెప్పడం కాదు మామూలుగా చూడు ఎంత తోసేస్తుంది చూడు బాగా చేసింది వాళ్ళు వస్తున్నారు నెక్కలో నుంచి తీసుకొస్తానండి మళ్ళీ తీసుకెళ్తాం ఉన్నాయి కానీ నాలుగు పడవలే ఉన్నాయంట తీసుకెళ్తున్నారు అక్కడ దాకా వచ్చినాక తోసేస్తుంది అదే పెరిగేది పర్లేదు నా గోళ కనుకోండి ఇవాళ మునిగిపోయింది
వెళ్ళి ఇప్పుడు పడవ వెళ్ళింది లోపలికి. బ్లూ బస్ అయితే చిన్న చెరువే. హెలికాప్టర్స్ ద్వారా జక్కంపూడి గ్రామస్తులకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆహార తాగునీరును అందజేశారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు మంత్రి లోకేష్ సహాయ సహకారాలు అందజేశారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, పాల ప్యాకెట్లను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది పంపిణీ చేశారు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో 230 బ్లాక్స్ ఉండగా అక్కడ అపార్ట్మెంట్లోని వరద బాధితులకి ప్రత్యేకంగా హెలికాప్టర్ ద్వారా ఆహారాన్ని అందజేయాలని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంత్రి నారా లోకేష్ ని కోరగా ఆయన వెంటనే స్పందించి హెలికాప్టర్లతో ఆహారం, తాగునీటి పంపిణీకి ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. వరద బాధితులకి అందుతున్న సాయంపై ఆరా. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని అధికారులకి ఆదేశం. ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద. బుడమేరు శాంతించడంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ ప్రజలు. ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మర ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. డ్యామేజ్ అయిన ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. ప్రకాశం బ్యారేజీ పటిష్టంగా ఉందని వెల్లడి. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గాకే పనులు చేపట్టనున్నట్లు స్పష్టీకరణ. హెలికాప్టర్లు, పడవల ద్వారా వరద బాధితులకి ఆహారం, పాలు, మందులు సరఫరా. పడవలు చేరుకోని ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.